బేల మండల కేంద్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్న పేకాట గుట్కా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆడే శంకర్ ఆరోపించారు. కొమరంభీం విగ్రహం వద్ద మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆడే శంకర్ మాట్లాడుతూ మండలంలో ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా కానీ 24 గంటలు బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తున్నప్పటికీ పోలీసు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేకాట ఆడుతున్న వ్యక్తులను కూడా పట్టుకుని కొందరిపై కేసులు పెట్టి వారిని తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేస్తున్నారని అన్నారు. ఇక కొందరు బడాబాబుల వద్ద డబ్బులు తీసుకుని బదిలేస్తున్నారని అన్నారు. కానీ అలాంటి వారిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేస్తలేరని ఆరోపించారు. ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఎస్ఐలపై పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. కామ్గార్పూర్ శివారంలో పిచ్చలవిడిగా ఇది మన ఉస్కే నడుస్తున్నది. లోకల్ ట్రాక్టర్లను వీళ్ళు పట్టుకోండి బైండ్ ఓవర్ మన పోలీస్ స్టేషన్కి తరలించి రెవెన్యూ శాఖకు అప్పగించి వాళ్ళ దగ్గర వీళ్ళు వసూలు చేస్తున్నారు. మరి అంత పెద్ద పేపర్లు మహారాష్ట్రకు ఎన్నో పోతున్నాయి, ఇక్కడ ఆసియాబాద్కు ఎన్నో రాత్రి వేళ నేను పట్టుకున్న మా దగ్గర వీడియోతో సహా ఉన్నాయి మా దగ్గర. పేకాట మొత్తం మీడియా మిత్రులకు మేము రిలీజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మా దగ్గర ఉన్నాయి మొత్తం ఆడియోస్తో సహా ఉన్నాయి. మేము ఇలాగా మాట్లాడడం ఎవరి మీద, ఏ ఆఫీసర్ల మీద, ఎవరు అధికారుల మీద ఇది చేయం. ఎందుకంటే మా దగ్గర ఆవిడెన్స్ ఉన్నది, ఆ ప్రకారాన్ని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే విచ్చలవిడిగా మాకు అన్యాయంగా చేస్తున్నారని వీళ్ళకు ఎస్పీ గారు తక్షణమే యాక్షన్ తీసుకోవాలని మేము ఉన్నంత అధికారులకు మేము ఆదివాసుల తరఫున మేము కోరుతున్నాము. అలాగే ఇంతవరకు జరిగిన పోలీసు ఉన్నంత అధికారులు చూసి చూడనట్టు వ్యవస్థ